తన తల్లి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని గోపి డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్జెండర్ గొడవలో అవమానానికి గురి చెంది బలమరణానికి పాల్పడిన కుమారి కుటుంబ సభ్యులు ఆ వీధి ప్రజలందరూ రోడ్డు మీద బైఠాయించి నిరసనకి దిగారు. నిందితులు వచ్చి మోకాలపై నుంచొని క్షమాపణ అడిగే వరకు అంత్యక్రియలు నిర్వహించం అంటున్న మృతురాలి కొడుకు గోపితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. హిజ్రాల దాడికి మనస్తాపం గురై కుమారి అనే మహిళ కూడా ప్రాణం విడిచింది. ఈ నేపథ్యంలో ఇటు హిజ్రాల్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా స్థానికులందరూ కూడా రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటికే డీసీపీ సరిత కూడా వచ్చి వాళ్ళని పరామర్శించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఖచ్చితంగా హిజ్రాల్ని అరెస్ట్ చేసే వరకు కూడా తాము ఇక్కడ నుంచి కదలమని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడటానికి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుమారుడు గోపి ఉన్నారో అని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంటి? మేడం, మేము మామూలుగా నేను అమ్మాయి 5 years నుంచి లవ్ చేసుకున్నాం. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టమే, మాకు ఇష్టమే. కొన్ని గొడవల వల్ల కొన్ని రోజులు అనేది మేము మాట్లాడుకోపోయే పాటికల్లా నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని ఇస్తారా లేదా అని అడిగా. దానికి వాళ్ళ నాన్నగారు ఎవరన్నారు. సరే అని ఆ రోజు పొద్దున్న వాళ్ళ మామయ్య వాళ్ళు మాకు ఫోన్ చేశారు. ఇలా బిషప్ ఆద్రేజ్లోకి రండి, మేము మాట్లాడాలి అన్నారు. సరే మాట్లాడడానికే అని నేను మా అమ్మగారు వెళ్ళాము. వెళ్తే అక్కడ మా ఇద్దరికి కొద్దిగా మాట వచ్చి తోపులాట జరిగింది. అయితే మేము ఇంటికి వచ్చేసాం. సరే అయిపోయింది కదా, ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం ఉండదులే అనుకున్నాం. వాళ్ళు అరుచుకుంటారు, తర్వాత కామ్ అయిపోతారు అన్న ఇదిలోనే మేము ఉన్నాం. అయితే ఈ లోపల ఇజ్రా వాళ్ళు ఒక ముగ్గురు అనేది స్టార్టింగ్. ఇజ్రాయల్కి ఇటు ఆ అమ్మాయి వాళ్ళకి అసలు ఏంటి సంబంధం? ఇజ్రాయల్కి వాళ్ళకి వాళ్ళు చుట్టాలు. వాళ్ళ మామ వాళ్ళు దాంట్లో ఒక ఆయన ఇజ్రా అయ్యాడు. అది ఆయన పేరేంటండి? దానియేల్. ఆయన మెయిన్. అసలు ఆయన మెయిన్. ఆయన వెనకమాల ఉన్న అనుచరులే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గర ఒక గ్యాంగ్ ఉంటుంది, ఒక 15 మంది దాకా. వాళ్ళు ఫస్ట్ ఒక ముగ్గురిని పంపించి ఇంటి దగ్గర నాన్నని అన్నయ్యని చెప్పులతో ఎలా పడితే అలాగా చప్పట్లు కొట్టడాలు, పాట పాడాలు ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇలా జరుగుతుందని నేను ఎమ్మటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇలా జరుగుతుందని చెప్తే కానిస్టేబుల్ 7 Town కానిస్టేబుల్ ఒక ఆయన వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు వచ్చి మా వెనకమాలు వచ్చారు. వీళ్ళు కూడా మా అమ్మ మా నాన్న వచ్చే టయానికల్లా వీళ్ళు ఇజ్రా వాళ్ళు దిగి మా అమ్మను కొట్టాల్సిన అవసరం ఏంటి, మా నాన్నను కొట్టాల్సిన అవసరం ఏంటి, బట్టలు ఇది అయిపోయేటట్టు చెప్పులు పెట్టి ఎగిరెగిరి తన్ని. అంటే ఆడమనిషిని కూడా అలా కొట్టాలా? వాళ్ళు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఎందుకు కొట్టారు అది అనేది తెలియాలి. వాళ్ళు ఎవరు చెప్తే వచ్చారు అవన్నీ మాకు తేలాలి. అది జరగాలి, మాకు న్యాయం జరగంది ఇక్కడ నుంచి కదిలిచ్చేదే లేదు. ఇప్పుడు దాడి జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏంటి? నేను ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఇజ్రా వాళ్ళు వచ్చారు అనగానే మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అమ్మటనే పోలీస్ ఆయన వచ్చాడు, నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు అసలు? అంటే ఇప్పుడు ఇంత ఎపిసోడ్లో ఇటు ఇజ్రాయల్ని తప్పు పెట్టుకొని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? అంటే గతంలో ఏమన్నా గొడవ జరిగిందని వాళ్ళకి దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్లారా? గతంలో అంటే గత 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నారని చెప్పారు. ఎప్పుడైనా ఇలాంటి మనస్పర్ధలు వచ్చాయా మీ మధ్యలో? ఇవన్నీ మీ పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ చెప్పారా? మేడం, ఈ 5 సంవత్సరాల్లో మాకు గొడవలు అయ్యాయి. ఇంట్లో వరకే, అది మేము వాళ్ళ ఫ్యామిలీ వరకే అక్కడితో అయిపోయిద్ది. కానీ వీళ్ళు అనేది ఇజ్రా వాళ్ళు అనేది ఇప్పుడు ఎందుకు ఎంట్రీ అయ్యారు? మాకు ఎప్పుడు గొడవ అయినప్పుడు ఎంట్రీ ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? వాళ్ళు అసలు రావాల్సిన అవసరం ఏంటి? ఎవరు ఫోన్ చేశారు? అది మీ మమ్మీ లోపల హ్యాంగ్ చేసుకున్నారని చెప్పారు. అప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? అంటే హాస్పిటల్లో చనిపోయారా, లేదంటే ఇక్కడ చనిపోయారా? అసలు మీరు ఆవిడని కలిసారా? లాస్ట్ ఏం మాట్లాడారు? అంటే ఇక్కడ హిజ్రాల్తో దెబ్బలు తిన్న తర్వాత మీరు ఆవిడతో మాట్లాడారంటే మీరు స్టేషన్లో ఉన్నారంటున్నారు కదా, మేము నేను కలిసారా? ఎవరు? అమ్మగారుని హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నా చూసారా? అప్పటికే ఆవిడ పొజిషన్ ఎలా ఉంది, ఏంటి మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదు మేడం. అసలు నేను స్టేషన్ దగ్గర నుంచి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయా. హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నాడు. అసలు నోట్లో పైపులు పెట్టేసి అసలు మాట్లాడే ఇది కూడా లేదు. ఆమె అలాగే బెడ్ మీద ఉన్నారు. 3 days నుంచి 2 days తర్వాత తెల్లారగట్ల 3 ఒకసారి పల్స్ లెవెల్స్ అనేది పడిపోయింది. హార్ట్ బీట్ పడిపోయింది. ఇంకా నేను వెళ్ళాను. మళ్ళీ 7 కూడా కొద్దిగా అలా లెగిసింది. మళ్ళీ అమ్మటనే 8:30 9 ఇది అయ్యింది. ఇంకా అయిపోయిందని డాక్టర్లు అందరూ చెప్పేశారు. అసలు ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్యలో అసలు ఇప్పుడు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారంటే ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంది, అటు పక్కన అమ్మాయి తరఫున వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్ చేశారా? న్యాయం చేస్తాము, మీకు సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళైతే కొంతమంది రాయబారానికి పంపించారంట మేడం. ఇన్ని డబ్బులు ఇస్తాను, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, మీరు అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చినంత మాత్రం తిరిగి చనిపోయిన మమ్మీ ప్రాణం రాదు కదా. మేము అదే అడిగాం, మీకు ఎంత డబ్బులు కావాలో నేనే ఇస్తాం, మా ఇల్లు మొత్తం రాసిస్తాము, మా అమ్మని మాకు తీసుకురండి,
మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అమ్మని తీసుకొని రాగలరా, మీకు ఎంత కావాలంటే మేమే మీకు ఇస్తాం ఎదురు అన్నాం. 10 లక్షలకి మా అమ్మ వస్తుందంటే నేనే ఇస్తా వాళ్ళకి, మా అమ్మని తెస్తారా? మొత్తం మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే ఇప్పుడు పోలీసులు మీకు అసలు కేసు కట్టారా? వాళ్ళు ఇప్పుడు మీకు ఏం చెప్తున్నారు? ఇంత గొడవ జరుగుతుంది, డీసీపీ కూడా వచ్చారు, ఏం చెప్తున్నారు? ఇప్పుడు సిఐతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు ఏంటి మేడం ఇవాళకి 5 డేస్ నుంచి వాళ్ళు అంత దజ్జాగా తిరిగారు. నిన్న అంటే అంత దజ్జాగా వాళ్ళు వచ్చి నిన్న మిమ్మల్ని ఏమన్నా బెదిరించే ప్రయత్నం చేశారు? ఇప్పుడు హిజ్రాలు వచ్చి అంటే మమ్మీ చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నా మిమ్మల్ని బ్యాడ్ వర్డ్స్గా మాట్లాడటం కానీ వాళ్ళు వచ్చి బెదిరించి అంటే చంపేస్తాం నన్ను ఏం చేయలేరు అని చెప్పి వాళ్ళు ఏమన్నా మీతో మాట్లాడారా? అలా ఏం చేయలేదు మేడం. కానీ వాళ్ళు అసలు అంత దజ్జాగా నిన్న వాళ్ళందరూ వెళ్ళారంట. అంటే వెళ్తే పోలీసు వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలిసిద్దిగా ప్రతి ఒక్కటి ఏ ఫోన్ నెంబర్లు ఉంటాయి, ట్రేస్ అవుట్ చేసి పట్టుకోలేరా? వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటారు, ఎవరు చేశారో వాళ్ళకి తెలిసిద్ది, ఎక్కడ ఉంటారో తెలిసిద్ది. అంటే ఇన్ని రోజులైనా 5 డేస్ అయినా సరే వాళ్ళని పట్టుకోకుండా, వాళ్ళని యాక్షన్ చేసుకోకుండా వీళ్ళేం చేస్తున్నారు? మాకు అది తేలాలి మేడం. ఎవరైనా సరే దీని వెనకమాల ఎవరు ఉన్నదైనా సరే వాళ్ళందరూ జైలుకి వెళ్ళాలి. అది మాకు జరిగే న్యాయం. అది జరిగే వరకు ఇక్కడ నుండి కదిలిచ్చేదే లేదు. ఎవరు వచ్చినా సరే ఇక్కడే ఉండిద్ది. అసలు మీ ఫాదర్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఎందుకు ఇప్పుడు మీ అబ్బాయి వ్యవహారం మీకు తెలుసా? అంటే ఎలా అంటే ఒకవేళ కనుక ఇప్పుడు మీ వైఫ్ని కోల్పోయారు ఏంటి? మేము ఫస్ట్ నుంచి ఒప్పుకున్నాం, మా అబ్బాయి ప్రేమించినా ఏం చేసినా నీ ఇష్టం రా, నువ్వు చేసుకో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు, మేము మాట్లాడాము. అందరికి ఇష్టమే. మరి ఈ మధ్యలో ఇలా ఎందుకు కొద్దిగా 2 సంవత్సరాల నుంచి జాబ్కి వెళ్ళట్లా ఏంటి, నువ్వు జాబ్కి వెళ్ళినా ఏం వెళ్ళకపోయినా మేము చూస్తాము మాది అని భరోసా కూడా మేము ఇచ్చాం. ఏంటి మా అబ్బాయి తెచ్చిపెట్టాలి అని చెప్పేసి మేము అనలా. మా ఆవిడ బతుకున్నంతకాలం మేము పెడతాం చూస్తాం అని చెప్పేసి అన్నాం. మరి ఈ లోపల ఎందుకు గొడవ ఎందుకు తెలియదు. ఒక 6 నెలలు 7 నెలల దాకా వీళ్ళకి మాటలు లేవు ఇద్దరికి. మళ్ళీ 2 నెలల నుంచి మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల ఏమైందో అనేది తెలియదు. ఏమైందండి? అసలు ఏం జరిగింది ఏంటి? మీ ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవ వచ్చింది? అసలు మీ మమ్మీ చనిపోవటానికి అసలు కారణం ఏంటి? మీ ఇద్దరికి ఎందుకు గొడవ వచ్చింది? మేడం మేము ఆ రోజు ఆ అమ్మాయికి ఇష్టమైన అసలు అమ్మాయికి తెలుసా ఇలా చనిపోయారు అని? మొత్తం అమ్మాయి ఏమంటుంది? అమ్మాయి మీతో మాట్లాడే ప్రయత్నం చేసిందా? లేదు మేడం, మాట్లాడలేదు. వాళ్ళకైతే తెలుసు ఇలా జరుగుతుంది, హాస్పిటల్లో ఉన్నారని తెలుసు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక హిజ్రా దాడికి మనస్తాపం చెంది ఒక తల్లిని అదేవిధంగా ఒక భార్యని కోల్పోయారు. కానీ స్థానికులు ఖచ్చితంగా న్యాయం కోరుకుంటున్నారు. ఏదైతే ఇటు పోలీసులు చోద్యం చూస్తున్నారు, మేము కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు కంప్లైంట్ అనేది తీసుకోకుండా ఇటు చోద్యం చూస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళు దర్జాగా ఎవరైతే హిజ్రాలు ఉన్నారో వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కూడా బాడీని ఇక్కడ నుంచి కదిల్చమని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ.